పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సత్య చౌదరి గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రావి సౌజన్య గారు జనసేన అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే విజయ్ కిరణ్ టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రెడ్డి గారి వెర్షన్ తీసుకున్నారు. రెడ్డి గారు నమస్తే సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నదో సార్ చెక్ చేయండి. నమస్తే అండి. ఓకే రెడ్డి గారు, దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూశారు. కన్నుల పండుగగా సాగింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు ఒక వెలుగు వెలిగింది, బెజవాడ పులకించిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి ఇంత ఒక ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్ళకపోవడం? ఏముంది, గెలిపోవటంలన్నీ కూడా ఈసారి మీరు అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు, ఎల్లుండి ఇంకొకరు అవ్వచ్చు. ఒకరికే అది పర్మనెంట్ కాదు కదా. ఇంకా కక్షలు కార్పణ్యాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అధికార ప్రతిపక్షాలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కదా. జగన్మోహన్ గారు అసలు అందుబాటులోకే రాలేదట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదు, ఇవన్నీ పక్కన పెడితే మీరు కూడా నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చారా? పోనీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఇదేమన్నా మొదటిసారా? ఇదేమన్నా వింత? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈయన కూడా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఇష్టం రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడ ప్రమాణ స్వీకారానికి ఎవరికి వచ్చారు? కనుల పండగ ఇవన్నిటికంటే మేము చూస్తున్న కోణం ఏంటంటే, ఇక్కడ ఆయన మొట్టమొదటి సంతకం ఏమైంది, దేని మీద పెట్టారు? మేనిఫెస్టో ఏమైంది, ఎలా అమలు చేస్తున్నారు? మెగా డిఎస్సి నాలుగు అంశాల మీద ఈ మొదటి సంతకం పెడుతున్నారట. వినండి, నేను చెప్తాను. మెగా డిఎస్సిపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4,000కు పెంచుతూ 3వ సంతకం, అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ 4వ సంతకం. పెట్టారా అని అడుగుతున్నాను. అరే ఇప్పుడు క్యాబినెట్ కూర్పోవాలి కదండి, ఆయన పెట్టేవి మొదటి ఇదే. రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆన్ ది స్పాట్ లో ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టారు. ఆయనకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2,250 పెన్షన్ పెంచుతూ సంతకం పెట్టారు. పెట్టారా లేకపోతే ఈయనకి నచ్చినట్టుగా ఈయన చేస్తారా? నాకు అది క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఎవరో పెట్టారు దానికి, ఇప్పుడు వచ్చారు దానికి. అంటే ఇప్పుడు ఆయనకు నచ్చినట్టు ఆయన చేస్తారు, ఈయనకు నచ్చినట్టు ఈయన చేస్తారు. ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతారా లేదా అనేది, ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతారా లేదనేది ఈయన ఇష్టం. పాదయాత్ర రెడ్డి గారు కాదు వినండి, దానికి చాలా వ్యత్యాసం ఉందండి.